జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన డైరెక్ట్గా రజనీ గారే అంటున్నారు. రాజద్రోహం కేసు పెట్టియాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద హోంమంత్రి స్థాయి వ్యక్తి ఆవిడ మాట్లాడుతున్నారు. అసలు ఏంటి దీనికి ఏమన్నా కన్క్లూజన్కి ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే ఎవరికాల విమర్శలు చేసుకుంటారా అక్కడ ప్రజల కష్టాలను వదిలేసి? వరం గారు నమస్కారం. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వర్మ గారు రెండు మాటలు చెప్తాను. మొట్టమొదట కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి, కాసేపే తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు, కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి ఈ మాటలు వినాల్సినంత అవసరం ఉంది. నేను కూడా ముంపు బాధితుడిని, విజయవాడ వాస్తవ్యుని, కృష్ణా జిల్లా వాసిని. మేమంతా కూడా ముంపులో 4 రోజులు జరిగాం. గత 10 రోజులుగా బుడమేరు ముంపుకు ఒక పక్కన విజయవాడ కకావికలమై ఉంటే, మరో పక్క కృష్ణా రివర్కి 11,97,000 క్యూసెక్కుల వరద నీటితో ఏటొడ్డు గ్రామాలు, పంట పొలాలన్నీ కూడా అతలాకుతలమైన సన్నివేశంలో ఈ బోట్ల విడుదల జరిగింది. ప్రధానంగా 2 మాటలు చెప్తా. ఒక్కొక్క బోటు బరువు 50 టన్నులు. ఓకే. ఒక్కొక్క బోటు ఖరీదు 60 లక్షల నుంచి 70 లక్షలు. 3 బోట్లకు ఉమ్మడిగా కలిపి గొలుసులేశారు, ఇనుప గొలుసులేశారు. ఈ 3 ఇనుప గేట్లను గొలుసులతో కట్టి సాదా సేదా తాడుతో లంగరేశారు. కాదండి, అందులో అసలు ఇంజిన్లే లేవట, ఇంజిన్లు తీస్తారట, ఖాళీ బోట్లు అంటే నిజమా? ఖాళీ బోట్లైనా ఏ బోట్లైనా దాని బరువు అది. జలవనరుల శాఖ కానీ ఈ యొక్క శాఖ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఆ బోట్లని యజమానులు భద్రం చేసుకోవాలి, దానికి లంగర్లు వేసుకోవాలి. కృష్ణానదికి వర్షాలు వస్తాయన్న సంగతి తెలుసు, వరదలు వస్తాయన్న సంగతి తెలుసు, బోట్లు పోతాయన్న సంగతి తెలుసు. సాధారణంగా మీ బోటు నా బోటు పోతే 60 లక్షలు 70 లక్షలు బోటు పోతే సాధారణంగా బోటు యజమానులు వస్తారు, అయ్యా మా బోట్లు కొట్టుకుపోయినాయి అని పోలీసులకి కానీ వాళ్ళు కూడా ఏంటంటే కంప్లైంట్ చేస్తారు, ఆ బోట్ల కోసం తహతహలాడతారు. ఇక్కడ ఏ తహతహ లేదు. ఇందాక వైసీపీ ప్రతినిధి చెప్పినట్టుగా ఏ ఒక్క బోటు కృష్ణానది నుంచి కొట్టుకు రాలేదు, ఈ 5 బోట్లు తప్ప. కృష్ణానదిలో ఉన్న బోట్లు పాక్షికంగా దెబ్బతింటే దెబ్బతినొచ్చు, నష్టపోతే నష్టపోయి ఉండొచ్చు, కానీ బ్యారేజ్ దగ్గరికి కొట్టుకురాల. మీరు ఇందాక మొట్టమొదటి మాట అన్నారు, ఇవే బోటులు 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిలో 40 కిలోమీటర్ల వేగంతో అది ఆ కడ్డీలను కొట్టుకున్నాయి. కానీ దిమ్మెకే తగిలితే, కాలంకి తగిలితే ఏ దిమ్మె పగిలిపోయినా కూడా 70 గేట్లున్న కృష్ణా బ్యారేజీకే ఒక పెను ప్రమాదం వచ్చేది. తర్వాత ప్రమాదాన్ని ఊహించటానికే కూడా భయంకరంగా ఉంటుంది. ఈ రోజున మాట్లాడాల్సిన ప్రతినిధులు అలాంటి బోట్లు విడుదల చేసిన వాళ్ళకు ఉరిశిక్ష చేయాలని మాట్లాడాలి, ప్రకాశం బ్యారేజీ మీద ఉరి తీయాలని మాట్లాడాలి, అది దేశద్రోహం అని మాట్లాడాలి, విచారణ చేయాలని మాట్లాడాలి. వాడు ఏ రాజకీయ పార్టీ వాడైనా సరే, పార్టీలా పెద్దోడా చిన్నోడా కాదు, ఆ పెను ప్రమాదానికి ఒడిగట్టిన వాడిని శిక్షించాలని బాధ్యతాయుతమైన పార్టీల నాయకులు మాట్లాడాలి. బోట్లకి వైసీపీ రంగులున్న మాట యథార్థం, బోటు యజమానులు వైసీపీ నాయకుల యొక్క మేనలులు అన్న మాట యథార్థం, ప్రాథమిక ఆధారాలు దొరికిన మాట యథార్థం, ఎఫ్ఐఆర్ అయిన మాట యథార్థం, ఆ ఇద్దరిని కోర్టులో పెట్టిన మాట యథార్థం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో గొడ్డల వేటు జరిగితే, వైఎస్ వివేకానంద రెడ్డి జరిగితే, హత్య జరిగితే దాని ఆత్మహత్యన రాజకీయ పార్టీ ఉంది కాబట్టి అంటున్నా. కోడికత్తి జరిగితే ప్రతిపక్ష పార్టీని చేసినాయి కాబట్టి అంటున్నా. అమరావతిలో అన్ని కులాలకి ఒక కమ్మోడే ఉన్నాడని చెప్పి అంటున్నారు కాబట్టి అంటున్నా. చంద్రబాబు నాయుడుగా ఇల్లే లేదు, ఇల్లే కట్టుకోవాలా, మేమే ఇల్లు కట్టుకున్నాం అన్నోళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగటానికి పొడమేరుని ఇటు మలిచారని చెప్పేసి అంటున్నోళ్ళు కాబట్టి అంటున్నా. ప్రమాదకరమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించింది, చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదంతో కాబట్టే చెప్తున్నా, ఆ బెదవాడకి బుడమేరు గనక ఎలా అయితే డిజాస్టరో విపత్తు, ఆంధ్రప్రదేశ్కి వైసీపీ పార్టీ డిజాస్టర్ విపత్తు. మనసు మార్చుకొని పద్ధతి మార్చుకుంటేనే రాజకీయాలు చేయండి. ప్రజల భవిష్యత్తుతో నేను అంటున్నాను వర్మ గారు, ఈ రోజున 151 సీట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు ఇచ్చారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టారా? ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా ఆ రకంగా మనం ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి. ఆయన సవాల్ విసురుతున్నాడు కదండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి, సిబిఐని పిలిపించండి అని. వర్మ గారు, నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా,
కూటమి ప్రభుత్వాన్ని నిజాయితీగా విచారణ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా విచారణకు రావాలి. కేంద్ర ఓకే, ప్రభుత్వం విచారణ చేసి వాళ్ళే సిబిఐ రప్పించమని సవాల్ విసురుతున్నారు కదా. మాటలతో వర్ణించేది ఓకే కాదండి. ఓకే, ఒక్క నిమిషం అండి. మీ దానికి చేస్తారో, ఓకే, మీ మాటలు చేస్తారో, ఓకే. ఇది మహాదుర్మార్గం. ఎవరైనా సరే ఒక్క నిమిషం, బాలకోటి గారు విచారణ చేయాలి కూటమి ప్రభుత్వం. బాలకోటి గారు మీరే మాట్లాడితే కానీ ఒక్క నిమిషం, మీరే మాట్లాడితే కానీ ఒక్క నిమిషం. ఓకే ఓకే, మీరే మాట్లాడితే ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు రెస్పాండ్. వర్మ గారు, ఎందుకంటే ముగ్గురు ఒకటే కాబట్టి, ఎందుకంటే ముగ్గురు అధికార పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు ఎక్కువ